హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. అమెరికా చరిత్రలో మునిపెన్నడూ చూడని అధ్యాయానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాంది పలికారు. త్వరలో ఆయన సంతకం ఉన్న డాలర్ నోట్లను విడుదల చేస్తామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ, ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. అధ్యక్షుడి పదవిలో కొనసాగుతున్న తరుణంలోనే ఆయన సంతకంతో ఉన్నటువంటి కరెన్సీ నోట్ల ముద్రణకు ప్రభుత్వం సిద్ధం కావడం అమెరికా దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ప్రస్తుతం ట్రెజరీ సెక్రటరీ, ట్రెజరర్ల సంతకాలతో కరెన్సీ నోట్లను ముద్రిస్తున్నారు. 1961 నుంచి ఇదే విధానం కొనసాగుతోంది. మాజీ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెలన్, ట్రెజరర్ లిన్ మలెర్పాల సంతకాలు ఉన్నటువంటి డాలర్ నోట్లు ప్రస్తుతం అమెరికాలో చెలామణిలో ఉన్నాయి. ఈ విధానానికి ట్రంప్ చెక్ పెట్టబోతున్నారు. ఇకపై అధ్యక్షుడు, ట్రెజరీ సెక్రటరీల సంతకాలతో కరెన్సీ నోట్లు విడుదల కానున్నాయి. ట్రంప్ సంతకంతో పాటుగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ సంతకంతో ఇకపై డాలర్ల నోట్లను ముద్రించనున్నారు. ఈ మార్పులతో జూన్లో మొదటగా $100 నోటును విడుదల చేయనున్నట్టుగా స్కాట్ బెసెంట్ తెలిపారు. అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అనౌన్స్మెంట్ వచ్చింది. ట్రంప్ సంతకంతో డాలర్ నోట్లను విడుదల చేస్తాం. ఈ ఏడాది అమెరికా జరుపుకోనున్న 250వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ చారిత్రాత్మక విజయాలను స్మరించుకునేందుకు ఇదో అద్భుతమైనటువంటి మార్గం అంటూ స్కాట్ బెసెంట్ అనౌన్స్ చేశారు. అమెరికా ట్రెజరర్ బ్రాండన్ బీచ్ కూడా ఈ కొత్త విధానానికి మద్దతు పలికారు. ట్రంప్ ఈ గౌరవానికి పూర్తిగా అర్హులనేటువంటి మాటని ఆయన కూడా వెల్లడించారు. ఇక అమెరికా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని త్వరలో ట్రంప్ చిత్రం ఉన్నటువంటి 24 క్యారెట్ల బంగారు నాణ్యాన్ని కూడా విడుదల చేయబోతున్నారు. ఈ ప్రతిపాదనకు గత నెలలోనే ఫెడరల్ ఆర్ట్స్ కమిషన్ ఆమోదముద్ర వేసింది. ఈ 24 క్యారెట్ల బంగారు నాణ్యంపై ట్రంప్ తన పిడికిలిని బిగించి రిజల్యూట్ డెస్క్ మీద వాలి ఉన్నట్లుగా చిత్రీకరించినటువంటి ఆ ముద్రణతో బంగారు నాణ్యం మార్కెట్లోకి రాబోతోంది. అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వంలో అపూర్వమైన ఆర్థిక వృద్ధి, డాలర్ శాశ్వత ఆధిపత్యం, ద్రవ్యబలం, స్థిరత్వం దిశగా పయనిస్తున్నాము అని బెసాంట్ ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా దేశంతో పాటు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సాధించిన చారిత్రక విజయాలను గుర్తించడానికి ఆయన పేరుతో కూడిన $1 నోటును జారీ చేస్తున్నాం. 500 సంవత్సరాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ చారిత్రాత్మక కరెన్సీని జారీ చేయడం సముచితంగా భావిస్తున్నట్లుగా బెసాంట్ తెలిపారు. అమెరికా స్వర్ణయుగ ఆర్థిక పునరుజ్జీవన రూపశిల్పిగా చరిత్రపై అధ్యక్షుడి ముద్ర కాదనలేదనేది బెసాంట్ మాట. యుఎస్ కరెన్సీపై ఆయన సంతకాన్ని ముద్రించడం సముచితమే అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. గతంలో యునైటెడ్ స్టేట్స్లో అమెరికా స్వాతంత్ర దినోత్సవం 150వ స్వాతంత్ర వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 1926లో జారీ చేసిన ఒక స్మారక నాణ్యంపై జార్జ్ వాషింగ్టన్తో పాటుగా కాల్విన్ కూలిడ్జ్ కూడా కనిపిస్తారు. అయితే సాధారణంగా జీవించి ఉన్న అధ్యక్షుడి చిత్రాన్ని కరెన్సీపై ముద్రించడానికి అమెరికా చట్టం నిషేధిస్తుంది. అమెరికా డాలర్పై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం ఉంటే అది యునైటెడ్ స్టేట్స్లో 165 ఏళ్ల సంప్రదాయాన్ని ఉల్లంఘించినట్లే అవుతుంది అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. 1861 నుంచి అమెరికా కరెన్సీపై యునైటెడ్ స్టేట్స్ ట్రెజరర్ సంతకం ఉండేది. ఇప్పుడు ఆ సంతకాన్ని తొలగించే అవకాశాలు ఉన్నాయి అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా జీవించి ఉన్న అధ్యక్షుడి చిత్రాన్ని కరెన్సీపై ముద్రించడాన్ని అమెరికా చట్టాలు నిషేధిస్తాయి. అయితే ఇది సంతకం మాత్రమే కావడంతో యుఎస్ కమిషన్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. మరోవైపు ఈ నిర్ణయంపై డెమోక్రాట్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా పెరిగిన గ్యాస్, నిత్యావసర ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఈ సమయంలో ఈ నిర్ణయం అనవసరము అనేటువంటి వార్తలు, మాటలు, అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పెరిగిన ధరలకు ఎవరికి ధన్యవాదాలు చెప్పాలో ఈ సంతకం గుర్తు చేస్తుందని అమెరికన్ ప్రతినిధి శాంటెల్ బ్రౌన్ ఎద్దేవా చేస్తున్నారు.